మహిళ ఒక మేయర్గా, తర్వాత 2006 నుంచి సర్పంచ్గా, ఓటమెరుగని నేతగా, ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా బడంపేట మేయర్గా చాలా అభివృద్ధి పనులు చేసినాం. చాలా కన్ఫామ్గా ఉండే మీకే ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు. ఆ రోజు పిలిచి మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా సీట్ మీదే. అయినా కూడా ఎందుకు మేడం లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్? ఖచ్చితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని పిలిచి మీరు మహేశ్వరం నియోజకవర్గం మీదే అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. టోటల్గా మైనస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ని ఒక క్యాడర్ని నిల్చోబెట్టే స్టేజ్ వరకు తీసుకొచ్చి నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు మరి పారిజాతం నరసింహారెడ్డిని దూరం పెట్టాను? ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఒకటి నేను తీసుకున్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ. పదవి తీసుకోవడం లేదు అనంటే ఓపిక, వేచి యుద్ధం. క్యాడర్ని నిలబెట్టడానికి కష్టపడ్డ వాళ్ళందరినీ ఈరోజు ఆదరించింది. నన్ను కూడా ఏదో ఒక రోజు ఆదరిస్తాడని నమ్ముతున్నా. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లోకి వెళ్తే లోకల్ ఫీలింగ్స్ పర్సన్ని చూడొచ్చు. సబితా ఇంద్రారెడ్డి గారు రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి, మరి అంత పెద్ద వ్యక్తితోటి ఎట్లా ఢీ కొడతారు మేడం? భూతార్థం పెట్టి చూస్తే ఎవరైనా పెద్దగానే కనిపిస్తారు.